గుడ్ మార్నింగ్ బ్రదర్. ఇప్పుడే పొద్దునే నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. అదిగోండి ఫలాఫెల్, హమ్మస్. వాట్ ఈస్ దిస్? పొటాటో. ఓకే, బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉన్నాయి. టొమాటో, ఇది అసలు మనం తినము. అదొకటి. ఇంకా ఏంటో వేస్తున్నారు మిత్రుడు. కామెంట్స్ అని చదివాను, ఇది ఇలా తయారు చేస్తారని చెప్పారు మన మిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. బంగారు పూద్దాం అంట, అయితే మంచిదే తప్పకుండా ఆరోగ్యానికి. బ్రేక్ఫాస్ట్ తినేశాను, బయటకు వచ్చేసాను. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? నేను స్టే చేసిన ఎక్స్ట్రా ఎక్స్పెరిమెంట్ హోటల్లో అండి, చాలా బాగా చూసుకున్నారు మిత్రుడు. ఇక్కడ వన్ డేనే స్టే వచ్చాను, బట్ ఇంకొక రోజు కూడా స్టే చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ సెంటర్కి వెళ్తున్నాను. అకాబాలో ఉన్నా కదా నేను సిటీలో. ఈ అకాబా సిటీ సాంతం చివరన చూడడానికి సౌత్ పార్ట్ లో ఉంటుంది, కరెక్ట్ గా రెడ్ సీ పక్కన. ఎవరైనా మిస్ అయితే లాస్ట్ 2 వీడియోస్ తప్పకుండా చూడండి. అలాగే ఇజ్రాయెల్ సిరీస్ కూడా చూడండి. చాలా మంది నన్ను మౌంట్ సినాయి వెళ్ళండి అని అంటున్నారు. నేను ఈజిప్ట్ లో వెళ్ళినప్పుడే నేను మౌంట్ సినాయి విజిట్ చేశాను. మీరు చాలా మంది వరకు నా వీడియోస్ చూడనట్టున్నారు. 49 కంట్రీలు, 50 కంట్రీల వరకు వీడియోస్ నా దాంట్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది నేను ఎన్ని కంట్రీస్ తిరిగాను, ఏ వీడియోస్ అప్లోడ్ చేశానని. 750 వీడియోలు పైగా ఉన్నాయి కూడా. పొద్దున్నే సమయం 8:30 అవుతుంది. 8:30కి కార్ రెంటల్ షాప్ ఓపెన్ చేస్తా అన్నారు. మేము నిన్న తీసుకుంటే మళ్ళీ టైం అనవసరంగా నైట్ వేస్ట్ అయిపోద్ది కదా. ఇక్కడ 24 అవర్స్ అంట. ఇప్పుడు 9 తీసుకుంటే నేను కారు, మళ్ళీ రేపు పొద్దున్నే 9కి 22 షెకెల్ అంటే 24 ఈజీగా 2700 రూపాయల దాకా పడింది. కానీ ఇద్దరం కాబట్టి షేర్ చేసుకుంటాం, మంచి విషయం. అలాగే పెట్రోల్ చూసుకుందానండి. నాకు తెలిసి ఇద్దరికి కలిపి చివరిగా ఈ 7 రోజులు వెళ్తున్నాం ట్రిప్, కార్ ట్రిప్. ఈ 7 రోజుల రోడ్ ట్రిప్ కి నాకు తెలిసి 30,000 అవుతాయి అని అనుకుంటున్నాను. ఇద్దరికి కలిపి మంచి మంచి ప్రదేశాలు చూద్దాం. దారిలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపచ్చు. ఈ ఎండకి తట్టుకోవాలంటే కారే కరెక్ట్, లేకపోతే అయిపోతాం బస్సులు ఎక్కి. ఒక్కడిని అయితే చచ్చినట్టు బస్సుకి వెళ్ళేవాడిని, డౌట్ లేదు. బట్ ఇట్స్ ఓకే. నా మిత్రుడు కూడా సేమ్ స్పాట్కి వస్తున్నాడు. తను వేరే హాస్టల్లో ఉన్నాడు, నేను వేరే హాస్టల్లో. మన గ్లోబల్ కన్నడిగా రామ్ బ్రదర్. ఇదిగోండి ఆపోజిట్ లో ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడే కొంతమంది ఆఫీసెస్ కూడా వెళ్తున్నారు, ఇవాళ వర్కింగ్ డే కదా. అకాబాలో అసలు మొదట కట్టిన హోటల్ ఏదైనా ఉందంటే ఇదేనంట. చూడండి, ప్రస్తుతం ఇది ఇప్పుడు పాడుపడ్డ బిల్డింగ్ లాగా అయిపోయింది. ప్రస్తుతం టూరిస్ట్ లేక అని అనుకుంటున్నాను, లేకపోతే వర్కింగే. అంతా బాగానే ఉంది చూడటానికి. 70 సంవత్సరాలు అయిందంట ఈ బిల్డింగ్ కట్టి, అదిరిపోయింది. ఇదిగోండి ఇలాంటి గ్రీన్ కలర్ లో మనకి ట్యాక్సీలు ఉంటాయి, చెయ్యెత్తగానే ఆపేస్తారు. ఇదిగోండి ఆ మ్యామ్ ఇంటి దగ్గర నుండి కాఫీ కూడా తెచ్చుకుని డైరెక్ట్ గా కారులో కూర్చుని ఆఫీస్కి వెళ్తున్నారు. మన మిత్రుడికి కూడా కారు ఉండేదంట ఇంతకు ముందు అనాస్కి, కానీ ఆ కారు అమ్మేశారంట. ఇక్కడ చాలా భారీగా ట్యాక్సీలు కట్టాలంట, అందుకని ఈ ట్యాక్సీలు కట్టలేక కారు అమ్మేసి లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నారు. నిన్న రాత్రి బట్టలు మొత్తం వాష్ చేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ 7 రోజుల ట్రిప్ కి ప్రాబ్లం అవుతుందని ఒక 360 రూపాయలు ఛార్జ్ చేశారు. మంచిగా చక్కగా ఫ్రెష్ ఉన్నాయి ఇప్పుడు క్లాత్స్ కూడా. మనాడి గ్లాసెస్ చాలా బాగున్నాయి కదా, ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? నచ్చిందా మీకు? మన ప్రశాంత్ కూడా ఒక గ్లాస్ ఇచ్చాడు. ఇది మరీ కలర్ఫుల్ గా ఉన్నట్టుంది. ఇంతకుముందు బ్లూ వాడాము, ఆరెంజ్ వాడాము, ఇది ఫుల్ ఆరెంజ్ గా ఉన్నట్టుంది. ఏది బెటర్ గా ఉంది? బ్లాక్ బాగుందా, ఇది బాగుందా? విచ్ వన్ యూ లైక్ బ్రో? బ్లాక్ వన్ ఈస్ గుడ్, దిస్ వన్ ఈస్ గుడ్. బ్లాక్ ఈస్ గుడ్. ఓకే, లెట్స్ గో బై బ్లాక్ వన్. చందమామ కనబడుతుందా? ఇవాళ వెదర్ హై 42 డిగ్రీలు ఉంది. రామ్ కోసం వెయిట్ చేస్తున్నా. అడుగోండి అనుకునే లోపే వచ్చేస్తున్నాడు. ఎదురుగా కనపడాడు చూసారా? వ్లాగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మొత్తం కన్నడలో మాట్లాడతాడు కదా మనాడు. అదిగోండి అదిగోండి. హాయ్. అవతల పక్క నుండి తను కెమెరా స్టార్ట్ చేశాడు, యువతల పక్క నుండి నేను స్టార్ట్ చేశాను. గ్లోబల్ కన్నడిగా we are going to clash our cameras. నమస్కారం. నమస్కారం.
ನಮ್ಮ ಜೊತೆಗಿದ್ದಾರೆ ವೆರಿ ವೆರಿ ಪಾಪ್ಯುಲರ್ ನಂಬರ್ 1 ಯೂಟ್ಯೂಬರ್. No, I'm normal. I'm not YouTuber. I'm a world traveler. Yes, same like him. బ్యాక్ సైడ్ కనబడుతున్న ఎంటర్ప్రైజ్ రెంట్ కార్ ఉంది. అక్కడ మేము కార్ రెంట్ కూడా తీసుకున్నాం. మీకు మన రూపీస్ లో చెప్తాను ఈజీగా. ఇక్కడ డబ్బులు 350, అంటే మన డబ్బుల్లో 42,000 రూపాయలు అడ్వాన్స్ ఉంచుకున్నారు వాళ్ళ దగ్గర. మళ్ళీ 5 రోజులు కావాలన్నట్టుగా చెప్పాం. 5 రోజులు మినిమం, తర్వాత ఎన్ని రోజులు వాడుకోవచ్చు, వచ్చినాక మనీ పే చేయాలి. 7 రోజులు టోటల్ ట్రిప్. ఈ 5 రోజులు కూడా అడ్వాన్స్ మా దగ్గర తీసుకున్నారు 125. అంటే ఈజీగా ఒక రోజుకి 3,000 రూపాయలు పడింది. 5 రోజులకి 15,000 రూపాయలు కట్టాం మేము ఇక్కడ రెంటల్. మిత్రుడు అక్కడికి వెళ్ళాడు, ఆల్రెడీ కార్ దగ్గర ఎక్కుతున్నాడు. మరొక కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఒకవేళ నేను కార్ యాక్సిడెంట్ చేసినా కూడా ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదంట, జోర్డానియన్ రూల్స్. ఒకవేళ నేను కార్ దగ్గర గుద్ది సంథింగ్ యాక్సిడెంట్ అయితేనంట, నేను ఇక్కడ కట్టే చూసాను 42,000, దాంట్లో కట్ చేసుకుంటారంట. అలాగే పోలీస్ ఫైన్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు ఇక్కడ. 100 అంట, మినిమం 100. ఒకవేళ నేను సిగ్నల్స్ క్రాస్ చేసినా కూడా, రాంగ్ రూట్ వెళ్ళినా కూడా, ఇలాంటి ఏమైనా పోలీస్ క్యాచ్ చేసి కెమెరాస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయంట, పడిపోతాయంట క్లికింగ్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. 7 రోజులు జాగ్రత్తగా జరగాలని కోరుకుంటున్నాను నేను. రామ్ బ్రదర్, లెట్స్ గో. కారు కూడా మొత్తం చెక్ చేసుకున్నాము, ఎక్కడెక్కడ గీతలు ఉన్నాయో అన్నీ ఒక పేపర్లో రాశారు. ఆల్ పర్ఫెక్ట్. బండిలో ఇప్పుడు పెట్రోల్ 0 ఉంది, 40 లీటర్లు కొట్టించుకోవాలి మనం. Sorry, there are 2 types of fuel in Jordan. One is 90 fuel and one is 95. 95 తక్కువ రేట్, ఎక్కువ ఎక్స్పెన్సివ్. So we have to use 90, and this is the license for the car. Okay. And all the other documents. RC book. Yes, this is the RC book. Okay. Yeah, so it's ready. We are ready, set and go. Okay, first we have to go shop there and we have to buy the water packets. Yeah, we have to buy the water Every day we should drink 4 liters. And no, we have to buy the big bag. That's what. If you buy separately, it's very expensive. That's why we'll buy big bag. Yeah. ఇప్పుడే మనవాడు కన్నడలో మొత్తం అందరు దేవుళ్ళకి పూజ చేశాడు. అంతా బాగుండాలి, మంచిగా జరగాలని చెప్పి. వినాయకుడు, హనుమంతుడు, ఫర్ ఎవ్రీబడి వన్ నమస్కారం. ఓకే, లెట్స్ గో. హౌ టు సే లెట్స్ గో ఇన్ తెలుగు? వెళ్దాం ఎల్లా హబీబీ. మొత్తం వాటర్ అంతా ఫిల్ చేసుకున్నాం, ఒక 3 ప్యాకెట్లు. ఎంత తక్కువ అనుకుంటున్నారు, ఒక సూపర్ మార్కెట్లో తీసుకున్నాము. కేవలం మా దగ్గర 120 రూపాయలు ఛార్జ్ చేశారు 6 బాటిళ్ళు. కానీ బయట అలా కాదు, బయట ఒక బాటిలే 60 రూపాయలు బయట షాప్స్లో. ఇలా ట్రిప్ చేసేటప్పుడు ఇలాంటి స్టోర్స్కి రండి. ఆ బోర్డు కూడా మళ్ళీ చూపిస్తున్నాను, ఎవరికైనా చూపించినా చాలు. ఈ బోర్డు, అబ్బో, ముందు ఆల్రెడీ కేసులు రాస్తున్నారు చూడండి, పోలీసులు రెడీగా ఉన్నారు రోడ్ల మీద. జాగ్రత్తగా ఉండాలి, పడిపోద్ది పిడి. ఇంకా సిటీలోనే ఉన్నాము, తిరుగుతూ ఉన్నాం గింగరాలు. ఎందుకంటే గూగుల్లో మాకు పెట్రోల్ స్టేషన్ ఎక్కడ ఉందో చూపించట్లా. పెట్రోల్ స్టేషన్ అడుగుతుంటే వంట గ్యాస్ ఉంటుంది చూసారు, ఆ షాప్ చూపిస్తుంది. అదే పెద్దగా వార్ వల్ల లొకేషన్ చేంజ్ అవుతూ ఉంది. ఇక స్ట్రైట్ వెళ్ళమన్నారు ఒకళ్ళు. ఫైనల్ గా ఒక 2 రింగ్స్ క్రాస్ చేయమన్నారు. ఒక రింగ్ ఆల్రెడీ క్రాస్ చేసాం. అక్కడికి వెళ్ళి ఫ్యూయల్ కట్టించుకుని డైరెక్ట్ గా ఇక నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుంది. పెట్రోల్ బంక్ లోపలికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ 90 అనేది ఒక గ్రేడ్ అనుకుంటా, ఆ గ్రేడ్ పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. ఇక 1 దిరంకి కొంచెం తక్కువ ఉంది ప్రైస్. అంటే మన డబ్బుల్లో 115 రూపాయలు పడుతుంది 1 లీటర్ ఇక్కడ జోర్డాన్లో పెట్రోల్ ఖరీదు. సిటీ బయటకు వచ్చేసాం, అందమైన వ్యూ కూడా చూడొచ్చు బయట రోడ్డు మీద. అలాగే ఆపోజిట్ లో ఈ పెద్ద కొండ కనబడటం కూడా చాలా బాగుంది. మొత్తం ఇక డెజర్ట్ ఏరియాలో మనం ట్రావెల్ చేయబోతున్నాం ఒక 70 కిలోమీటర్లు. ఆ 70 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పల్లెటూరు ఉంటుంది, చాలా అందంగా ఉంటుందంట. ఆ పల్లెటూరు గురించి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం సహారా డెజర్ట్ ఎలా గొప్పగా చెప్పుకుంటున్నామో ఇప్పుడు ఈ ప్రపంచంలో, అలాగే ఇక్కడ వాదీరమ్ డెజర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది కూడా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. హైవే మీద వెళ్తూ ఆగాం. ఇక్కడ మా వెనక పుచ్చకాయలు కనబడ్డాయి. అలాగే చుట్టూతా డెజర్ట్ చూడండి ఎలా ఉందో, చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ నీరు లేకపోతే మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అలాగే ఈ ఎడారిలో మళ్ళీ ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ నివసించడం ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. వీళ్ళు ముఖ్యంగా ఆ ట్రైబ్స్ అని వింటున్నాం కదా, బెడ్విన్ ట్రైబ్స్ అని చెప్తారు వాళ్ళు. వీలైతే నేను వాళ్ళ విషయాలు కూడా తెలియజేయడానికి మీకు ట్రై చేస్తాను. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ పుచ్చకాయలు మొత్తం చూస్తున్నారు కదా, మంచి బాగున్నాయి. ఇక్కడ లోకల్ అతను, జోర్డానియన్ అతను పండిస్తున్నట్టున్నారు తన పొలంలో, మంచి సైజు ఉన్నాయి. ఇదిగోండి
మాకు అంత పెద్ద కాయ వద్దు, చిన్న ముక్క చాలని చెప్పి అడిగి చిన్న ముక్క తీసుకుంటున్నాం. ఇలాంటి ప్రదేశంలో పుచ్చకాయ ఉంటే మట్టికి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా తింటూ. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఇక్కడ పండింది. మంచిగా ఉంది, స్వీట్గా ఉంది. రైతులు ఎక్కడున్నా కూడా మంచి వాళ్ళని చెప్పొచ్చు. ఈ ప్రపంచంలో ఏది ఎక్స్పెక్ట్ చేయరు మనుషుల దగ్గర నుండి. బ్రదర్ రయ్యా, థ్యాంక్ యూ, శుక్రాన్. డబ్బులు వద్దంటే వద్దని చెప్పి గొడవ చేస్తున్నారు చూడండి. మొహమాటం కాదు, నిజంగానే. మనాడికి గొడవ చేసి మరి లేదు నువ్వు తీసుకోవాలి అట్లా అనొద్దు మీరు అని చెప్పి ఎంతో కొంత మనాడు ఇచ్చాడు కూడా, సెటిల్ చేశాడు కూడా. థ్యాంక్ యూ భయ్యా, శుక్రాన్ భయ్యా, బాయ్. చూడండి ఇట్లా కారు తెచ్చుకొని పైనంతా బొంతలు పెట్టారు, లోపలంతా వేడెళ్ళకుండా. అట్లాగే ఇటువైపు షెడ్ లాగా వేసుకుని కింద కూర్చున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పడుకుని ఉంటారు. ఏదైనా బండి వస్తే సేల్ చేసుకుంటారు. ఇక అది ఆ డబ్బులతో సర్వైవ్ అవటం. చూడండి ఇక్కడ జీవితం ఎలా ఉంటుందో చూస్తున్నారా. ఎడారి ప్రాంతంలో ఆడవారు ఆ డాంకీ మీద, గాడిద మీద ఏదో కానీ తీసుకుని వెళ్తున్నారు. అలాగే 2 కుక్కలు కూడా ఉన్నాయి, వాటితో ఇళ్ళకి వెళ్తున్నారు. ఎడారి ప్రాంతంలో వీళ్ళందరూ నివసిస్తారు. చాలా కఠినమైన జీవితం అని చెప్పొచ్చు. దారిలో వెళ్తూ ఇక్కడ లోకల్స్ దగ్గర ఆగాము. వాళ్ళు చక్కగా మమ్మల్ని ఇన్వైట్ చేశారు కూడా. అలాగే లోకల్ భాషలో, అరబిక్ భాషలో వాళ్ళకి సలాం అలైకుం కూడా చెప్పాం. అలాగే ఇదిగోండి ఇక్కడ తాతగారు వచ్చి మాకు మంచిగా టీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇస్ ఇట్ నాట్ టీ, కాఫీ రైట్? కరెక్ట్ గా మేము ఇప్పుడు బెడోవిన్ లో ఉన్నాం కదా. బెడోవిన్ ట్రైబ్స్ అందరూ ఉంటారని చెప్పా కదా ఇప్పుడే. నేను బెడోవిన్ విస్కీ అని చెప్తున్నారు. ఇప్పుడే మిత్రుడు నేను రుచి కూడా చూస్తున్నాం. డూ లైక్ ఇట్? సహా మీకు సహా అంటే గుర్తుంది కదా, అబ్దుల్లా బ్రదర్ చెప్పారు. సహా అంటే నో వెల్త్ అండ్ హెల్త్ అండ్ వెల్త్నెస్. వావ్, వెరీ గుడ్ టీ. బాగుంది, చాలా బాగుంది టీ. Mingling with the locals is the best part about traveling the world. You're right. తాతగారు మట్టికి మంచిగా షీషా కొడుతున్నారు. సూపర్. షీషా ఇది వీళ్ళ కల్చర్ మెయిన్. ఇక్కడ ఆడ మగ తేడా లేదు, అందరూ కలిసి కూర్చొని మరి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రైతులను కూడా మీట్ అయ్యాం. ఆ రైతులంతా చూడొచ్చు రోడ్డు మీద కూర్చొని మొత్తం టొమాటోలు, పుచ్చకాయలు ఇలా అమ్ముకుంటూ మొత్తం ఇలాగ టెంట్ లాగా వేసుకున్నారు చూడొచ్చు పైనంతా. ఇతని మట్టికి మిత్రుడు బాగా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు. బ్రదర్ పేరు వచ్చి ఆలీ అంట. సలాం అలైకుం. హౌ ఆర్ యూ బ్రదర్? అదే చెప్తున్నారు, మాకు ఇండియన్స్ అంటే చాలా ఇష్టం, ఇండియన్స్ అంటే చాలా అభిమానం. వెరీ నైస్. ఓకే, అది చూడండి, ఇండియా పీపుల్ ఆర్ వెరీ నైస్ అని చెప్పి మరి చెప్తున్నారు. హియర్ మెనీ ఇండియన్ పీపుల్? Yes, we have many. Yes. Where? In Amman, in Aqaba. What they are doing here? The work. Yeah, yes. Which company? The big company, for ships or for paper. Yes, we have many. ఇక్కడ పేపర్ కంపెనీ ఉందంట, షిప్స్ లో పనిచేస్తున్నారంట. కొంతమంది ఏమో క్లాతింగ్ ఇండస్ట్రీ, పెద్ద పెద్ద కంపెనీలు కూడా లాంచ్ చేశారంట. ఇక్కడ జోర్డాన్ లో, అమాన్ లోనూ ఉన్నారు, అకాబాలో కూడా ఉన్నారు. చూడండి, తన కలిసినాక ఎంత ఇన్ఫర్మేషన్ తెలిసిందో మనకి. నాకు ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఇండియన్ కంపెనీస్ ఉన్నాయని కూడా తెలియదు. అలాగే మొత్తం ఇక్కడ చూసుకుంటే కెట్టెల్ కూడా పెట్టుకుని చూడండి, షుగర్ అన్ని రెడీగా పెట్టుకున్నారు. ఇంటి దగ్గర నుండి తెచ్చుకుని మరి చక్కగా నవ్వుతున్నారు చూడండి ఆయన. Shukran. Shukran. He's smiling, huh? Yeah, very nice. Yeah, good smile. Yeah, good smile. How do you say good smile in Arabic? ابتسامة جميلة. Yeah. ఎడారిలో బాగా డ్రిప్ సిస్టమ్ పెట్టి మరి మొత్తం చూడండి, కవర్లు, పైపులు, మరి ఏటో కానీ ఇక్కడ బాగా ఫెయిల్ అయినట్లుంది వ్యవసాయం. ఇదంతా చూడండి, మొత్తం చెట్లన్నీ చచ్చిపోయినట్టున్నాయి. మరి వాటర్ అందిలేకపోయారో కరెక్ట్ సమయానికి, ఎట్లనో కానీ చాలా బాగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది భారీగా. ఆపోజిట్లో ఎంత బాగుందో వ్యూ, మొత్తం కొండ ప్రాంతం, ఎడారి మధ్యలో ఇదిగోండి వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది రైతులు వాళ్ళు పండించిన మరి కాయలో లేకపోతే కూరగాయలో కానీ మొత్తం కట్ చేసి లారీల్లోకి ఎక్కిస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. వెనక పక్క వ్యూ చూసారా అసలు ఎంత అందంగా ఉందో. ఇదంతా పెద్ద పెద్ద కొండలు. ఇక్కడ దూరం నుండి చూసి పొలం అంతా ఏంటి చెత్తలాగా ఉంది అని అనుకున్నాను. తర్వాత దగ్గరికి వచ్చినాక అర్థమవుతుంది చూడండి,
పుచ్చకాయ పంట, మొత్తం పుచ్చకాయ పంట, కానీ కలుపు కూడా బాగా ఎక్కువగా వచ్చేసింది చూడొచ్చు. మరి సరిగ్గా పట్టించుకోకో ఏంటో కానీ ఆ పుచ్చకాయలకి మరి ఎందుకో కానీ కవర్లు చుట్టారు, చూసారా, మొత్తం ర్యాప్ చేశారు. చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి కాయలన్నీ. కానీ కొంతమంది ఏమో చాలా బాగా చేయగలుగుతున్నారు, కొంతమంది రైతులకి చాలా కష్టం అని చెప్పచ్చు. చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఈ భూమిని మళ్ళీ సరి చేయాలంటే ఇదంతా మొత్తం దున్ని కలుపంతా ఏరేసి ఆ తర్వాత మళ్ళీ పంట వేసి వదిలేసినట్టున్నారు అంతే. మరి బాగా పట్టించుకుంటే మట్టికి బాగా పండేదేమో. సలాం అలైకుం. సలాం అలైకుం. ఇండియా ఇండియా హిందూ హిందూ హిందీ 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 మనం ఇక్కడ హిందీ అంటే అర్థమవుతుందో వాళ్ళకి. మేము వాదీరం డిజర్ట్ లోపలికి వచ్చేసాం. చూస్తున్నారు కదా అందమైన కొండ ప్రాంతం అంతా, ఎడారి ప్రాంతం. బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా రమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఉంది. ఇక్కడ తప్పకుండా మనం జోర్డన్ పాస్ తీసుకోవాలంట. ఈ జోర్డన్ పాస్ మొత్తం కంట్రీకి వర్తిస్తుంది. 800 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డబ్బులు 7 జోర్డన్ దినార్. అది తీసుకున్నప్పుడు మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్లో నుండి లోపలికి వెళ్తాం. లేకపోతే ఈ జోర్డన్ పాస్ తీసుకోకపోతే మనకు ఎలవ్ ఉండదు. ఈ పాస్ మొత్తం కంట్రీ వరకు ఉపయోగపడుతుందని చెప్పాం కదా, ఆ టికెట్ చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి. ఇదిగోండి ముందు పక్క అంతా వ్యూ చూడండి ఎంత బాగుందో. వింత ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. ఏదో నిజంగా మాస్లో ఉన్నట్టు. ఒకప్పుడు నమీబియాలో ఎక్స్పీరియన్స్ అయ్యాం, ఆ తర్వాత మళ్ళీ ఇదేననుకుంటా. చూడండి పెద్ద పెద్ద కొండలు, అసలు చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి. నీరు ప్రవహించడమే కష్టం కదా ఇక్కడ, ముఖ్యంగా సమ్మర్ టైంలో బతకడం ఇంకా కష్టం. చూడండి ఇక్కడ కొంతమంది నివసించడం ఇంకా చాలా బాగుంది. పల్లెటూరు లోపలికి వెళ్తుండగా ఇక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు. అస్సలాము అలైకుం. తన పేరు మహమ్మద్ అంట. మాకు తిప్పి చూపిస్తున్నారు మొత్తం ఈ ప్రాంతాన్ని. అలాగే చూడండి మొత్తం షెడ్లతో కట్టుకుని ఎలా నివసిస్తున్నారు. లోపల ఆడవారు అట్లాగే మగవారు కూడా ఉన్నారు, కానీ ఆడవారు బయటికి రారు, మనకు తెలిసిన విషయమే కదా. వాళ్ళు ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో మ్యాక్సిమం మొత్తం అంతా కవర్ చేసుకుని ఉంటారు, అది వాళ్ళ కల్చర్ కూడా. అదిగోండి ఇక్కడ ఒక ఈక్లీస్ చెట్టు ఉంది, అది ఈక్లీసే కదా, జెండు బామ్ అంటాం కదా మనం. ఇక్కడ ఫిగ్ అనుకుంటా, ఆ ఫిగ్ చచ్చిపోయింది, మరి వాటర్ సరిగ్గా అందకనుకుంటా ఆ లోపల ఉన్న గార్డెన్లో. ఇది అసలు చూడండి, ఇది మన అబ్దుల్లా బ్రదర్ కూడా చెప్పారు కదా, దీనికి వచ్చే ఫ్రూట్ తింటారని చెప్పి నేను ఇదేనని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, ఇది కరెక్టో కాదో మీరు కామెంట్ చేసి చెప్పాలి. ఈ ఫ్రూట్ మొత్తం రేకులు అంతే. డిజర్ట్ వీళ్ళు బెడ్విన్ ట్రైబ్స్ ఉండటం చాలా కష్టం అని చెప్పచ్చు. మొత్తం చూసారా రేకులతో వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారంటే చాలా గ్రేటే. ఈ ఎడారిలో కొన్ని వేల సంవత్సరాల నుండి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారంట. ఇక్కడ ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న మొత్తం రూమ్లో మొత్తం పావురాలను పెంచుతున్నారు. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టారు చూడండి, చాలా జాగ్రత్తగా వాడతారు వీరు నీరు, ప్రతి ఒక్క చుక్క. ఆ లోపల ఒక మళ్ళీ ఫిగ్ ట్రీ ఉంది, అది బతికే ఉంది. ఇక్కడ మొత్తం ముఖ్యంగా ఈ కొండలో ఇగో ఈ పైన చూస్తున్నారు సారు, ఆ మధ్యలో మీకు గ్రీనరీగా కనపడుతుంది, అక్కడ స్ప్రింగ్ ఉందంట, న్యాచురల్ స్ప్రింగ్. అక్కడ నుండి వాటర్ వీళ్ళు తెచ్చుకుంటారని చెప్తున్నారు. సన్న పైప్ లైన్ వేసుకుని వాటర్ పంపించుకుంటున్నారు. సూపర్ కదా. అంతే, ఎడారిలో నీరు ఎక్కడుంటుందో అక్కడ పెద్ద పెద్ద రాజ్యాలే సృష్టించారు ఇంతకుముందు కాలంలో. ఇప్పుడు కూడా మనుషులు నీరు ఎక్కడ ఉంటే మనం అక్కడ వ్యవసాయం చేయడానికి ప్రయత్నిస్తాం, అక్కడే ఉండటానికి ప్రయత్నిస్తాం కదా. ఇట్లా చాలా వరకు ఇదిగోండి పైపు, చాలా చూడండి పైప్ చూస్తున్నారా, మొత్తం బారు పైపు. బాత్ టబ్ ఉంటుంది కదా, ఇక వీళ్ళకి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు తెచ్చుకొని ఉపయోగించుకుంటున్నారు. ఆ బాత్ టబ్లో మొత్తం గోధుమలు వేసి మేత పెడుతున్నారు జంతువులకి. లోపల అలాగే చూసుకుంటే కొన్ని కోళ్ళు, అలాగే కొన్ని గొర్రెలు ఉన్నాయి, నాటుకోళ్ళు. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకి కరెంట్ ఉండదు, గ్యాస్ ఉండదు, ఎలాంటిది వాటర్ సప్లై కూడా కొండ మీద నచ్చే న్యాచురల్ స్ప్రింగ్ మీద ఆధారపడి ఉంటారు. తన ఇంటి లోపలికి మమ్మల్ని తీసుకొచ్చినాక అసలు ఇది వ్యూ చూడండి. లోపల నుండి ప్రతిరోజు వాళ్ళు ఏం చూస్తారో అర్థమవుతుందా మనకి. కొండ ప్రాంతాన్ని
అలాగే నక్షత్రాలని నైట్ టైం చూస్తే క్లియర్ స్కైతో అద్భుతంగా ఉంటుంది. మేము వాళ్ళ నైట్ కూడా స్టే చేయబోతున్నాం ఈ ప్రాంతంలో. గార్డెన్ లోపలికి వెళ్ళటానికి ఇలాగ చూడండి, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ జంతువులు ఉన్నాయి కదా, ఈ మేకలు గొర్రెలు, ఇవి గబాల్ని ఎక్కి దూకి ఆ చెట్లు తినేస్తాయేమో అని చెప్పి ఇట్లా సెట్ చేశారు. ఇప్పుడు నేను కూడా ఈ 3 మెట్లు పైకి ఎక్కి ఇట్లా దిగుతున్నాను. ఇక్కడ దిగినాక లోపలంతా కూడా కక్టస్ ట్రీసే ఎక్కువగా ఉన్నాయి. చాలా మంచి ఫుడ్ తయారు చేస్తారు దీంతో. అలాగే తుమ్మ చెట్టు కూడా ఉంది చూడండి, ఒకే ఒక తుమ్మ చెట్టు. ఇక్కడ ఎరుగుతున్న ఈ మొక్కల గురించి మన అబ్దుల్లా చెప్పారు కదా, ఆరోగ్యానికి సంబంధించిన న్యాచురల్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారని. ఫిగ్ ఉంది ఇక్కడ చూడండి, నిమ్మకాయ అనుకుంటా, అవును లైమ్. ఇక్కడ చూస్తే జాంకాయ, అదిగోండి జాంకాయ, ఆలివ్స్, వెనక పక్క మరొక ఫిగ్. ఈ కింద పాకింది ఏంటో నాకు అర్థం కాలేదు. ముఖ్యంగా ఇదిగోండి, ఇదేంటో అర్థం కాలేదు. ఈ మొక్క మింట్, ఒకటేమో మింట్, మరొకటేమో మొక్క పాకుతుంది చూశారు, అది అర్థం కాలేదు. ద్రాక్ష అనుకుంటున్నాను, గ్రేప్ అనుకుంటున్నాను. మహమ్మద్ వాళ్ళ నాన్నగారు వచ్చి ఇప్పుడే మాకు బయటికి టీకి కూడా ఇన్వైట్ చేశారు. లోపలికి వెళ్ళి టీ తాగడానికి వెళ్తున్నాం ఇప్పుడు మేము ఈ ప్రాంతంలో. వెనక పక్క వ్యూ అంతా అదిరిపోయింది అనుకుంటున్నాను. నాకు అడ్వెంచరస్ చేయాలంటే చాలా ఇష్టం. ఆ పైకి ఎక్కి వాళ్ళ స్ప్రింగ్ ఎలా వస్తుందో చూడాలని ఉంది నాకు. కనీసం అది 200 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇదిగోండి వచ్చిన గెస్ట్ అంతా కూర్చోవడానికి ఇక్కడ మొత్తం సెట్ చేశారు చూడండి, టెంట్. చాలా ఇంపార్టెంట్ వీళ్ళ ట్రైబ్స్లో, ముఖ్యంగా గెస్ట్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు. అది ఎక్కడి నుండి వచ్చామని ఏంటి క్వశ్చన్లు కూడా అడగరు. బ్రదర్, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. రీసెంట్లీ వన్ మూవీ రిలీజ్డ్ అబౌట్ డిజర్ట్, ద గాయ్ హూ వర్క్డ్ స్లేవ్ like a 15 years. Do you remember the movie name? No. Very famous movie, bro. This place is famous for Lawrence of Arabia movie. Okay. That movie is shot in this place. Okay. Hollywood movie. Yeah. నేను ఆ సినిమా శరణ్య నేను వెళ్ళి సినిమా చూసాను కూడా, ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు. ప్లీజ్ కామెంట్ చేయండి. అదిగోండి ఇప్పుడే 2 లవ్ బోట్స్ వెళ్తున్నాయి చూసారా, పావురాలు. ఊరంతా తిరిగి ఇంటికి వస్తున్నట్టు ఉన్నాయి, చుట్టూతా రౌండ్ తిరుగుతున్నాయి. మహమ్మద్ ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళి వచ్చి ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తెచ్చుకొని దాంట్లో మొదట కప్పులు కడిగి మాకు చక్కగా సర్వ్ చేస్తున్నారు చూడండి. అదిగోండి టీ కూడా, ఎన్నిసార్లు తాగినా కూడా తాగబుద్ధి అవుతుంది ఈ టీ. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా చాలా రుచిగా ఉంది. ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు, ఏంటి క్వశ్చన్లు లేవు. డైరెక్ట్గా పిలుస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, చాయ్ ఇచ్చి సంతోషంగా పలకరిస్తున్నారు, భాష కూడా తెలియకపోయినా. కానీ మహమ్మద్ కొంచెం ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నాడు. మేమిద్దరం బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పొచ్చు, మన మిత్రుడు నేను. Again, very nice experience. And second time today. This is why we travel, because of these unique experiences. Saha. Thank you. Shukran. అనుకున్నట్లుగానే మన మహమ్మద్ మంచి ఆఫర్ ఇచ్చారు మా ఇద్దరికి, మిత్రుడికి నాకు. మీకు వెళ్ళి నేను స్ప్రింగ్ చూపిస్తాను, పాండే వెళ్దాం టీ తాగినా. కానీ ఇప్పుడు ఆ స్ప్రింగ్ వాటర్తోనే మీకు నేను టీ కూడా చేసి ఇచ్చానని చెప్తున్నాడు. గుడ్. So we will find the water which gave us this tea. Yes. We are going to go. Yeah. Welcome to Jordan. Oh, thank you, brother. Thank you. How old are you? Me 40. 14? Yes. Okay, good. You are going school? Yes. Good job. మంచిగా బాగుంది. ఇంత ఎడారిలో ఉండి కూడా ఇతను ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడంటే తన కుటుంబం, వాళ్ళ నాన్నగారు అమ్మగారు తన స్కూల్ పంపిస్తున్నారంటే మంచి విషయం. ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎడ్యుకేషన్ లేకపోతే ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వడం కష్టం, మంచి ఉద్యోగాలు రావు, జీవితం అంతా ఇక్కడే ఎడారిలో గడపాల్సి వస్తుంది జంతువులను కాపాడుకుంటూ. ఇదేమి చెడ్డ పని ఏం కాదు, కానీ కొంచెం బెటర్ లైఫ్ అనేది ఉంటుందని అనుకుంటున్నాను నేను. నేను ఇప్పుడు కప్పు ఇట్లా ఇస్తున్నాను మనాడి చేతికి, అప్పుడు మనాడు ఇంకా పోయటానికి ట్రై చేస్తున్నాడంట. ఇలా ఇవ్వకూడదంట. నేను ఎప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు ఇంకా చాలు అనుకున్నప్పుడు ఇట్లా మూసి మనం ఇచ్చినప్పుడు తను అర్థం చేసుకుంటారంట. ఇట్లా అయినా అనాలంట. చూడండి ఎంత మీనింగ్ ఉందో. ట్రైబ్ లాంగ్వేజ్, బెడవిన్ ట్రైబ్ లాంగ్వేజ్. ఓకే, లెట్స్ గో సీ స్ప్రింగ్. వీళ్ళ దగ్గర ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, మీరు ఎంత ఫోర్స్ చేసినా కూడా వీళ్ళు డబ్బులకి లొంగరు.
అదే వీళ్ళు ఉన్న గొప్పతనం. కానీ ఒకప్పుడు వీళ్ళంతా ఇక్కడే జీవించే వాళ్ళు ఇవన్నీ అనుకున్నాం కదా. ఇప్పుడున్న కాలంలో ఈ బెడ్విన్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఎక్కువగా టూరిజం మీద ఆధారపడ్డారు. కానీ ఈ ఫ్యామిలీస్ కాదు. కొంతమంది లోపల, ఇంకా నేను పల్లెటూరుకి వెళ్ళిన తర్వాత ఈ వాదిరం పల్లెటూరు నెక్స్ట్ ఉంది, అక్కడే ఆ స్కూల్లోనే చదువుకుంటున్నారు, ఇక్కడ ఆ విలేజ్లో ఉన్న స్కూల్లో. అక్కడ చాలామంది వరకు ఇక టూరిస్టులని లోపలికి తీసుకెళ్ళటం, వాళ్ళకి క్యామిల్స్ ఉంటాయి కదా, క్యామిల్స్ ఎక్కించుకుని ఎడార్లో నడిపించటం, హార్స్ టూర్స్ ఇలాంటి వాటి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు ఇప్పుడు. కొంతమంది ఏమో జంతువుల్ని పెంచుకుంటూ వాటిని అమ్ముకుని సేల్ చేస్తూ ఆ వచ్చే రెవెన్యూతో సర్వైవ్ అవుతున్నారు. మళ్ళీ పిల్లలను కొనుక్కొని మళ్ళీ గ్రో చేసి అట్లా. ఆ పైన 200 మీటర్లు ఎక్కేటప్పుడు చినిగిపోద్ది అనిపిస్తుంది, మళ్ళీ దిగేటప్పుడు కూడా. ఎందుకంటే దానికి ఎలాంటి దారి లేదు. చూడండి, మొత్తం కొండ రాళ్ళు ఇట్లా ఉంది, చూస్తున్నారు కదా, స్టీప్గా ఉంది. నాకు మన మిత్రుడికి పులుసు కారిపోతుంది ఇప్పుడు. ఈ ఎడారిలో ఉన్న మొక్కలు ప్రతి ఒక్కదానికి ఉపయోగపడతాయి, ఒక మెడిసిన్ లాగా. మనకు చెప్పేవాళ్ళు లేరు బాగా క్లియర్గా. ఇక్కడ చూడండి, దోసకాయ, ఇది దోసకాయే కదా, ఎంత ఎడారిలో కూడా ఎట్లా పెరిగిందో చూడండి. ముఖ్యంగా గాలి రావటం వల్ల మాకు ఇప్పుడు 42 డిగ్రీలు ఉన్నా కూడా వేడి ఎడారిలో అంత కష్టం అనిపించట్లా. అదే ఒకవేళ గాలి రాకపోతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా, ఆ ఎండ డైరెక్ట్గా వచ్చి మన మీద పడటం. ఇలా సహారా ఎడారిలో కూడా నేను గమనించలేదు. నేను ఇంకా లోపలికి డీప్గా ఎక్స్ప్లోర్ చేయకపోవటం వల్ల అనుకుంటా, ఇలాగా డ్రిప్ పైప్తో పైనుండి వాటర్ని కిందకి డైవర్ట్ చేయటం ఇదే చూశాను మొదటిసారి. అది చూశారు కదా, దూరపు కొండలలో నునుపు అంటారు చూశారు, దగ్గరికి వెళ్ళినాకే తెలుస్తుందంట ఆ కష్టం ఏంటని. దూరంగా చూసినప్పుడు అబ్బో ఈజీగా ఉందని అనుకున్నాం, ఇప్పుడు దగ్గరికి వచ్చినా చూడండి ఎలా ఉందో. నడవటానికే చాలా కష్టంగా ఉంది. మొత్తం కొండ రాళ్ళు పైనుండి ఎట్లా వస్తున్నాయో చూడొచ్చు, చెప్పలేము. ఒక్కొక్కసారి ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. ఇవన్నీ ల్యాండ్ స్లైడ్ జరగటం వల్లే మొత్తం రాళ్ళండి, పెద్ద పెద్ద కొండ బండ రాళ్ళు కిందకు వచ్చినాయి చూడండి. ఈ రాళ్ళు కూడా చాలా బాగా నచ్చినాయి నాకు, రంగురంగు రాళ్ళు, ఎరుపు రంగు, నలుపు, చూడండి గ్రే కలర్, బ్రౌను. గ్రానైట్ అని చెప్పారు కదా, గ్రానైట్, లైమ్ స్టోను చాలా ఖరీదైన కొండలు కదా. ప్రతి నీరు చుక్క ఎంత విలువైనదో ఇక్కడ ఈ ప్రాంతంలో. కానీ ఇప్పుడున్న కాలంలో కూడా చాలామంది నీరుని వేస్ట్ చేస్తున్నారు. ఒక 30% వచ్చి ఉంటాం, ఎవరు చేయరనుకుంటా. ఎంత ఎండలో హైకింగ్ కొండ మీదకి. ఎలా ఉంది వెనక మన మొహమ్మద్ బ్రదర్ మంచి ప్రదేశంలో నివసిస్తున్నాడు. తన జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి ఇక్కడ పెరుగుతున్నాడు కాబట్టి. ముఖ్యంగా 14 ఏళ్ళ వయసు అయినా కూడా ఎంత చక్కగా గౌరవిస్తున్నాడో చూడండి. అది నాకు చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలు ఇప్పుడున్న కాలంలో పెద్దవాళ్ళని అసలు లెక్కే చేయట్లేదు కొంతమంది. శరణ్యకి బాగా తెలుసు నాకు ఇంగ్లీష్ సినిమాలు అంటే బాగా ఇష్టమని, చూస్తానని. రీసెంట్గా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ 2nd పార్ట్ రిలీజ్ అయింది కదా, దానికి తీసుకెళ్ళా. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఆ వచ్చిన సౌండ్లకి పాపం బాగా తలనొప్పి వచ్చిందని సఫర్ అయింది. ఇప్పుడు అదే గుర్తు వస్తుంది, నీరు కోసం, ఫుడ్ కోసం వేటాడుతున్నట్లు. నడుస్తుంటే ఈ రాళ్ళు కూడా పట్టుకుంటుంటే కాలిపోతున్నాయి. వాత పెట్టినట్టే ఉంది చూడండి. అద్భుతమైన ప్రకృతి, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. అది సూపర్ ఉంది. అరుస్తుంటే నాకు తెలిసి 4-5 కిలోమీటర్లు వినపడుతున్నట్టుంది. అద్భుతం, అమోఘంగా ఉంది. మొత్తం కొండ కలర్స్ అంతా చూడొచ్చు. ఇదిగోండి, ఫైనల్గా మన మొహమ్మద్ అలసిపోయి అక్కడ గడ్డిలో పడుకొని ఊపిరి పీల్చుకుంటున్నాడు. పైప్ చూసారా, పైప్ ఇట్లా ట్రావెల్ అయ్యి, ఇదిగోండి కొంతమంది చూసారా, వచ్చిన వారు నీళ్ళు తాగుతారని చెప్పి 2 బాటిళ్ళు పెట్టారు అక్కడ. ఈ నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇక్కడ నుండి చూస్తారా మీరు, పై నుండి చూడొచ్చు. అదిగోండి నీరు అంతా కారుతుంది. అక్కడ ఉంది స్ప్రింగ్. నీరు ఇట్లా కారి ఇలా కిందకు వస్తున్నప్పుడు వీళ్ళు ఎలాంటి మోటార్ ఫిక్స్ చేయాల, మోటార్ ఫిక్స్ చేశారనుకున్నాను. ఇక్కడ నీరు పడి నిండినాక ఆ పైప్లో నుండి
మొత్తం నీరు కిందకి ఇట్లా ఇదిగోండి ఈ పైప్ ద్వారా ఇలా ప్రవహిస్తూ చూసారా అక్కడ ఆ పల్లెటూరుకి వెళ్తుంది. ఒక నిజంగా ఏదో ఒక గ్రాఫిక్స్ సీన్ చూసినట్టు అనిపిస్తుంది. మ్యాడ్ మ్యాక్స్ 3 చూసినట్టే. ఇక ఈ కొండలో నుండి చాలా ప్రదేశాల నుండి నీళ్ళు వస్తున్నాయి చూడొచ్చు. అట్లాగే కొంతమంది ఇక్కడ బెడ్ కూడా వేశారు. ఇక్కడ కూర్చొని నిప్పు, ఈ కొండ లోపల నాకు తెలిసి చాలా పెద్ద ఒక కేవ్ లాంటిది ఉండి ఉండొచ్చు. వాన పడ్డప్పుడల్లా ఆ కేవ్లోకి నీరు వెళ్ళి స్టాక్ అయ్యి ఆ కేవ్లో నుండి మనకి నీరు బయటకు వస్తుంది ఈ కొండ గ్యాప్లో నుండి. ఆ రైట్ సైడ్ మనం టర్న్ తిరిగితే అక్కడ ఉంది విలేజ్ వాదీరం పల్లెటూరు. అలాగే దారి వెహికల్స్ వెళ్తున్నాయి. ఇదిగోండి మన కారు అక్కడ పార్క్ చేసాము. ఇది నాకు తెలిసి ఒక 10 కుటుంబాలు నివసిస్తున్నట్టున్నారు అక్కడున్న పల్లెటూరులో. వచ్చినాక మిత్రుడు ఇందాక 2 బాటిల్లో ఉన్నాయి కదా మంచి ఫ్రెష్ వాటర్, కానీ వీటిలో చాలా ఎక్కువగా నలకలు ఉన్నాయి. ఆ పాచి పైన పాచి పట్టిని చూశారు కదా, ఆ పాచి కూడా పడి ఈ నీళ్ళు పైన కొంచెం వరకు తాగుతాను. చాలా స్వీట్గా ఉన్నాయి. కొండలలో రాళ్ళు, దాంట్లోనే మొత్తం అన్ని మినరల్స్ ఉన్నాయి. మనకి మినరల్ వాటర్ తెలిసిందే, అన్ని మినరల్స్ తీసిన తర్వాత వచ్చే వాటర్ మినరల్ వాటర్. కానీ నిజంగా చెప్పాలంటే మనకి ఉంటే అవైలబిలిటీ ఉంటే భూమి నీరు తాగటం అంత మంచిది ఇంకెక్కడా లేదు. నేను పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను, ఎండలో నడిచినప్పుడు అంట సడన్గా ఒకేసారి తల మీద నీళ్లు పోసుకోకూడదు, స్నానం చేయకూడదని చెప్తారు, వడదెబ్బ తగులుతుందని చెప్పి. నేను అదే చెప్తున్నాను, నో అని. ఇట్స్ ఓకే అంటున్నాడు. కానీ వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి. కానీ మన ఊరిలో వడదెబ్బ తగిలి చాలామంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువైపు మనం ముందుకు ప్రయాణిస్తే ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉందంట, అది కూడా చూసుకోవచ్చంట. ఈ కలర్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. చూడండి, చూసారా, రెడ్ కలర్, ఇక్కడేమో మళ్ళీ వైట్ కలర్ వచ్చింది స్టోన్. కొన్ని వేల సంవత్సరాలు అవటం వల్ల మొత్తం చూడొచ్చు ఇట్లా గాలికి అనుకుంటా కట్ అయినట్టుగా ఒక దారిలాగా ఏర్పడింది. ఎప్పుడు ఎవరు మనకు పరిచయం అవుతారో తెలియదు. ఇదిగోండి మిత్రుడు చూసారా, మనకి స్ప్రింగ్ చూపించడానికి తీసుకెళ్తున్నాడు. ఇదే ట్రావెల్. నిజంగా నేనైతే బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని నీళ్లు స్టాక్ ఉంటాయంట, కానీ ఇప్పుడు లేవు. చూడొచ్చు, తడిసింది. కానీ ఇక్కడ ఈ నేల అంతా నేను ఎక్కడ కూర్చున్నానో మీకు అర్థమైంది కదా. మొత్తం గడ్డి చెట్లు ఇవన్నీ ఉండటం వల్ల మీకు అర్థం కావట్లేదు. మొత్తం కొండ పైకి ఎక్కి ఒక కార్నర్కి వచ్చాను. ఇదే లోపల ఉన్న కేవ్కి యాక్సెస్ మనకు దొరికితే వెరీ నైస్ వ్యూ. అడుగుతున్నాడు నైస్ వ్యూ అని. ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, శుక్రాన్. ఎంత చెప్పినా తక్కువే కృతజ్ఞతలు మిత్రుడికి. ఎట్లా నీరు కారుతుందో చూసారా లోపల నుండి. ఇది ఆ నీరంతా కారటం వలన ఇక్కడ కొన్ని వందల వేల సంవత్సరాల నుండి మొత్తం పాచి పట్టింది. చూడొచ్చు ఇదంతా ఇట్లా చెక్కారు కూడా వీళ్ళు ఒక దారిలాగా కిందకి. కరెక్ట్గా ఇలా దారిలో వస్తూ ఇక్కడ చూడండి పైప్ ఇక్కడ ఫిక్స్ చేశారు. ఆ పైప్లో నుండి నీరు కిందకి సాగిపోతుంది, మొత్తం ప్రయాణం అవుతుంది. కనీసం 300 మీటర్లు వెళ్తుంది. ఎక్కడి నుంచి ఉన్నానో చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. మాటల్లో వివరించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. కవితలు వచ్చి ఉండాలి. ఇలాంటి గొప్ప ప్రదేశాన్ని నేను చూస్తున్నందుకు, అలాగే మీరు చూస్తున్నందుకు కూడా. వావ్. ముఖ్యంగా ఆ పల్లెటూరు, అద్భుతమైన ఈ కొండలు, వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నది. అలాగే నా కళ్ళ ముందే స్ప్రింగ్, ఒక పక్కనేమో మన మొహమ్మద్. ఇదంతా పాసిబుల్ అయింది తన వలనే. నవ్వుతూ మాట్లాడుతున్నాడు, నవ్వుతూ పలకరిస్తున్నాడు. లాస్ట్లో ఒక వార్నింగ్ ఇచ్చాడు చిన్నపిల్లాడైనా, నువ్వు వెళ్ళేటప్పుడు కారుకి కదా వెళ్తుంది, ఫస్ట్ వచ్చి టీ తాగే వెళ్ళాలి నువ్వు మళ్ళీ అంటున్నాడు. చూడండి అసలు అలాంటి చిన్నపిల్లాడు ఇంత హాస్పిటాలిటీగా మాట్లాడటం, ఇలా ట్రీట్ చేయటం, గౌరవించడం, వాళ్ళ పెద్దలకి నమస్కారం తెలియజేయచ్చు.
ఇంత దూరం వచ్చి కష్టపడి ఇంత అద్భుతమైన వ్యూ చూసి ఇక్కడ ఒక 2 నిమిషాలైనా కూర్చోకుండా వెళ్ళకపోతే రిగ్రెట్ ఫీల్ అవుతాం. తర్వాత హడావుడు అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ ఒక మ్యాట్ లాగా వేసి ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ కూర్చొని హాయిగా మంచిగా ఇది మన ముందు ఇప్పుడు వ్యూ. హ్యాపీయా మీరు? ఫుల్ హ్యాపీ అనుకుంటున్నాను. నాతో పాటు మన ఇద్దరు మిత్రులు కూడా జాయిన్ అవుతున్నారు. ప్యూర్ మినరల్ వాటర్. ఎంజాయ్. యా, థ్యాంక్ యూ బ్రదర్. ఒక పక్కన ఇసుక తుఫాను కూడా ప్రయాణిస్తుంది కొండల మధ్యన. కరెక్ట్గా ఇక్కడ ఈ కేవ్ కింద కూర్చొని ఉన్నాం. ఇదంతా చూస్తుంటే ఈ గడ్డి ఇదంతా టక్కర దొంగ సినిమా గుర్తొస్తుంది, మహేష్ అన్న నటించినది. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఇంట్లో ఏసీ పెట్టుకుంటా ఉంచారు. దానికన్నా 1000 రెట్లు బెటర్ ఇది. మొత్తం న్యాచురల్ ఏసీ. నా చుట్టూత పైన కొండలో ఉండి నీళ్లు రావటం, అలాగే గిడ్డంతా ఉండటం వల్ల చాలా చల్లగా ఉంది. మంచి గాలి కూడా పీల్చుకుంటున్నాను నేను. ఇంతకుమించి ఏం కావాలి? చూడొచ్చు బట్టలు ఎలా ఊగుతున్నాయో ఈ గాలికి. ఇప్పుడే మన రామ్ అడుగుతున్నాడు మన మొహమ్మద్ని, పల్లెటూరు తీసుకెళ్ళి మీ స్కూల్ అంతా తిప్పి చూపించచ్చు కదా మాకు అంటే, లేదు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ 3 నెలలు మొత్తం స్కూల్ సెలవా అంట. నేను ఇంకా వాళ్ళ పొద్దున్న స్కూల్ ఉంది, స్కూల్ నుండి వచ్చాడని అనుకుంటున్నాను. కాదట. మెల్లగా దిగుతున్నాం కిందకి. ఏదైనా పొరపాటు వేసామంటే దొర్లుకుంటా వెళ్తాం, తలకాయ పగిలిపోతుంది. ఇప్పుడే ఇసుక సుడిగుండం తిరిగింది, ఆగిపోయింది. కనపడుతుందా మీకు? ఇసుక అంతా పైకి లేచి టొర్నేడో అంటారు కదా, ఆ టైప్లో. అదిగోండి మళ్ళీ ఇప్పుడు తిరుగుతుంది. అదిగోండి, ఓ క్లియర్గా కనపడుతుంది అనుకుంటున్నాను మీకు. అక్కడ బేబచ్చంగా కొడుతుంది. అక్కడ మొత్తం ఇసుక అంతా ఎంత పైకి లేపుతుందో చూసారా, 100 మీటర్ల ఎత్తులోకి. టీ తాగుదామనే వచ్చాం. మొత్తం గాలికి ఈ మ్యాట్ అంతా ఎగిరిపోయి అదిగోండి టీ అంతా పోయింది మొత్తం. పర్లేదు, ఇక్కడ నుండి మెల్లగా ఇక ముందుకి ప్రయాణం సాగిస్తాము. చాలా మంచి మిత్రుడిని కలిసాం. రియల్లీ హ్యాపీ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అస్ అరౌండ్. అండ్ యూ ఆర్ ఎ కిడ్ బట్ యూ నో మెనీ థింగ్స్ అబౌట్ దిస్ ప్లేస్ అండ్ యూ టీచ్డ్ us ఆల్సో. వీ ఆల్సో లెర్న్ ఫ్రమ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. శుక్రాన్. ఇక మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. బెడ్విన్ తెగ గురించి తెలుసుకున్నాం, ముఖ్యంగా ఈ ఎడారిలో ఉండేవాళ్ళు. మీకు నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై.